శ్రీహరికోట షార్ నుంచి SSLV-D3 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల EOS-8 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. మొత్తం 17 నిమిషాల పాటు ప్రయోగం కొనసాగిందని ఆయన తెలిపారు. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలను EOS-8 పర్యవేక్షించనున్నదని ఆయన తెలిపారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇస్రోకు చెందిన UR రావ్ శాటిలైట్ సెంటర్లో EOS అభివృద్ధి చేశారు. ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. భారతదేశ అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందని ఇస్రో బృందం భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు